అనే కొత్త కాన్సెప్ట్ వచ్చారు కాబట్టి ఆయన 100% నేను బిలీవ్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన గురించి సినిమా కదా అని చెప్పి నేను ఏదో వెంకటేశ్వర వైభవం, కృష్ణ తులాభరణ అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ట్రైలర్ చూస్తే టోటల్ గా రియల్ ఇన్సిడెంట్స్, ఆయన శక్తి ద్వారా లబ్ధి పొంది ఒక మంచి ఎనీథింగ్ యూనివర్స్ గా ఆయన అనుకుంటే రక్షిస్తారు అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో నేను త్వరగా సినిమా చూడాలి సార్. మీరు మా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా వెళ్తున్నారని ఒక చిన్న టెన్షన్ ఉంది లోపల. మళ్ళీ ఈ సినిమాతో ప్లీజ్ మాలాంటి టెక్నీషియన్స్ కి మీరు గురువు లాంటి వాళ్ళు. సో ఈ సినిమా బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ చోటా నాయుడు గారు. అప్పుడు కూడా ఇంతే అల్లరి చేసేవారా సార్ సెట్ పైన? ఇప్పుడు ఇంకా చాలా తక్కువ అంట. పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ చోటా నాయుడు గారికి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అంజలి మ్యామ్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ హర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్. ప్లీజ్ మ్యామ్. అందరికి నమస్కారం. ఓకే, అందరికి నమస్కారం. సాయిరామ్. సో ఐ థింక్ నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ చేస్తాను అట్ దిస్ మూమెంట్ టు బి అ పార్ట్ ఆఫ్ అనంత. థ్యాంక్ యూ సో మచ్ sir for making me a part of this beautiful film. The moment I got a call from Ranjit saying, ma'am, they're doing this film, I didn't even ask them anything. I just said okay. At that moment itself, I felt so blessed. This song is so beautiful. Shoot Tisidappudu. I mean, we all felt so moved. And today, while watching it on screen, I mean, I couldn't stop my tears. So it's a very beautiful feeling to be a part of. I feel honored. That's all I can say. I'm actually feeling quite emotional today. I didn't believe that I could make it because I'm at a shoot today in Hyderabad. And I told the manager, I just sent him a picture of Ananta. And I said, please. He called me back and said, ma'am, we'll send you the car. You can go and then come back to the shoot. I just couldn't believe it. I was telling sir, I couldn't believe that I'm here today, in fact. So, my best wishes to everyone. And I'm feeling very honored to be in the midst of you all. And thank you. Just so blessed. Okay, Saira. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు ఇది ఎంత ఇంపార్టెంట్ అని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని సినిమాల్లో చూసాం కానీ ప్రమోషన్స్ లో ఎప్పుడు చూడలేదు. అవన్నీ ఫస్ట్ టైం చూడటం చాలా సంతోషంగా ఉంది. సో యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రామజోగే శాస్త్రి గారు, మా సరస్వతి పుత్రులు రామజోగే శాస్త్రి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. వేదిక ముందున్న పెద్దలందరికీ, శ్రీరామ్ సార్కి వినమ్ర ప్రణామం అర్పిస్తూ, 5 నిమిషాలు ఆల్రెడీ ఇందాక నేను అందరితో మాట్లాడేశాను. మళ్ళీ కొత్తగా మాట్లాడాలంటే అది రాజేంద్ర కుమార్ గారు మాట్లాడిన తర్వాత కష్టమైన పని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇలాంటి ఒక బలమైనటువంటి సంకల్పం, సత్య సంకల్పం డెఫినెట్ గా గొప్పగానే కొనసాగుతుంది, గొప్పగానే ప్రాజెక్ట్ ముందుకు వస్తుంది. బాబా గారి యొక్క ప్రేమ సందేశం మరింత మందికి ఈ సినిమా మూలకంగా తప్పకుండా చేరి తీరుతుంది. సంకల్పం అంత గొప్పది. ముఖ్యంగా గిరీష్ కృష్ణమూర్తి గారికి వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది. వారి యొక్క సంకల్పానికి ప్రణామాలు. అలాగే వారికి వినోదంగా నిలిచి ఆశీర్వాదాలు అందించినటువంటి రత్నాకర్ గారికి కూడా ముఖ్యంగా భక్తులందరి తరఫున, మా సినిమా టీం అందరి తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారు కూడా ఉంటే బాగుండేది. ఒక్కొక్కళ్ళు ఎంచుకోబడతారు, అది అనుభవం అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. సో నా మటుకు నాకు ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ లో ఒక ముఖ్యమైనటువంటి పాఠం రాయగలిగేటువంటి ఒక అవకాశం నాకు వచ్చిందంటే నేను బాబా వారి ద్వారా ఎంచుకోబడ్డాను. అందుకు ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి. నాకు నేను చక్కగా నిర్వహించాలని అనుకుంటాను, భావిస్తాను. ఇప్పుడు చూస్తున్న వెంటనే అక్కడి నుంచి నారాయణ కుమార్ గారు కానీ వేరే వాళ్ళు కానీ ఇట్లా బాగుంది, మా వంశీ వచ్చి చాలా బాగుంది అని చెవులు చెప్పి వెళ్ళాడు. ఇవాళ బాబా వారి ఆశీస్సులు అంతే. ఏం చెప్పాలి, వారి యొక్క ప్రేమతత్వం
ఈ పాట ద్వారా, ఎందుకంటే ఒక సెంటనరీ, ఇది 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా తీసుకున్నటువంటి ఒక సినిమా. కొత్త జనరేషన్ బాబా గారి గురించి మరింత తెలియాలి. తెలిసిన వాళ్ళు ఎలాగో బాబావారి సేవలో, బాబావారి యొక్క ఆ దీంట్లో ఉంటారు, ఎలాగో తెలియని మరికొంతమందికి తెలియజెప్పి బాబా గారి యొక్క కరుణావలయంలోకి వారిని తీసుకొచ్చేలాగా ఈ సినిమా ఉపయోగపడుతుందని బలంగా భావిస్తూ, ఆకాంక్షిస్తూ మరొక మారు ఈ సదవకాశానికి, ఈ సద్భాగ్యానికి కృతజ్ఞుని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాకేంద్ర మౌళి గారు కామ్ గా వెళ్ళి కూర్చున్నారు, మేము గమనించాము. ప్లీజ్ వెల్కమ్ రైటర్ రాకేంద్ర మౌళి గారు. వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి శుభోదయం సార్. సో గుడ్ టు సీ యూ సార్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. నా పేరు రాకేంద్ర మౌళి అండి. నేను రచయితని, నటుని. అదండి. నెక్స్ట్ అది చెప్పాలి. హీ ఈస్ ది సన్ ఆఫ్ ది గ్రేట్ వెమ్మేటి, మా బావ. ఈ సినిమాకి రాజేంద్ర కుమార్ అంకుల్ మాటలు అందిస్తే దాని డబ్బింగ్ వర్షన్ మొత్తం నేను చేయాల్సి వచ్చింది, చేసి పెట్టానండి. అది నా పాత్ర ఈ సినిమాలో. ముందుగా రామ్జో గారు, నేను పాట విన్నాను, చాలా అద్భుతంగా ఉంది. చిన్మయ్య గారు చాలా అద్భుతంగా పాడారు. సురేష్ కృష్ణ గారి గురించి చెప్పేంత ఏజ్, వయసు, అనుభవం నాకు సరిపోదు. కానీ మీ సినిమాలు నేను దాదాపు అన్ని చూశానండి, అన్ని థియేటర్లో చూశాను. ఒక్క ప్రేమ తప్ప, అప్పటికేం పుట్టలేదు కాబట్టి. అది నేను ఈటీవీలో వేసినప్పుడు నేను చూసిన సందర్భం జరిగింది. అప్పటి నుంచి మీరు కేబీ గారి దగ్గర పనిచేశారని తెలుసు. ఆ తర్వాత నాన్నగారితో మీ అసోసియేషన్ భాషా సినిమా మీరు చేయాల్సి వచ్చింది. సో దట్ వాజ్ గ్రేట్ అండి. అది రజనీకాంత్ గారికి అక్కడి నుంచి తెలుగుకు ఒక పెద్ద మైల్ స్టోన్ పడింది. సో మీ వర్క్స్ అన్ని చాలా క్లోజ్ గా అసోసియేటెడ్. మాస్టర్ సినిమా కావచ్చు, ఆటో డ్రైవర్, అది నేను ఇక్కడ చూశాను కాబట్టి ఐఎమ్ సో గ్లాడ్ టు వర్క్ విత్ యూ అండి. అండ్ మా అంకుల్ రాజేంద్ర కుమార్ అంకుల్ గారితో పాటు కలిసి అసోసియేట్ అవ్వడం చాలా గొప్పగా ఉంది. చిన్నప్పటి నుంచి నాన్నగారు ఫ్రెండ్స్ గా అలా ఆయనతో చూడడం నుంచి ఇక్కడ ఆయనతో కలిసి పనిచేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది. అండ్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో బాబావారి గురుకృప మీ అందరికీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గురుకృపా ప్రాప్తి వస్తూ. అండ్ ఇందులో ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు చాలా లీనమై చేశారండి. అంటే అది బాబా గారే చేయించారేమో అన్న ఫీలింగ్ అనిపించింది. జగత్ బాబు గారు కూడా అదే మాట అన్నారు. ఆయనతో నేను డబ్బింగ్ చెప్పేస్తున్న సందర్భంలో. సో అందులో ఒక పర్టికులర్ సీక్వెన్స్ కూడా అంతే. ఆయన బాబాగా మారిపోయి, ఆ బాబాలో మమైక్యం అయిపోయి, నేనే బాబా మనమే బాబా అన్న సిద్ధాంతంతో ఆయన ఒక పర్ఫార్మెన్స్ చేసిన సీన్ ఉంటుందండి. చాలా అత్యద్భుతంగా చేశారు. అలాంటి ఒక వాయిస్ డివినిటీ తీసుకొద్దామని డబ్బింగ్ లో మేము ప్రయత్నించాము. సో అలాగే సుహాసిని గారు కావచ్చు, వైద్యమేంద్రం గారు కావచ్చు, ఎవ్రీబడి, తదేవాసులు నియోజకవర్గ గారు, అందరూ ఎవ్రీబడి ఈ సినిమాలో చాలా లీనమై చేశారండి. ఈ సినిమా మొత్తం ఒక మీకు ఆధ్యాత్మిక చింతన కలుగుతూనే ఉంటుంది ఎండ్కి వచ్చే వరకు కూడా. సో మీరు బాబా గారితో మమేకమై ఈ సినిమా చూస్తున్న అనుభూతి మీకు తప్పకుండా కలుగుతుంది. దానికి దోహదపడ్డ సురేష్ కృష్ణ గారికి థ్యాంక్ యూ. ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుంది. దయచేసి అందరూ ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టీజర్ లో మేము మాటలు మిస్ అయ్యాము. సో ట్రైలర్ లో మీరు రాసినటువంటి ఆ మాటల్ని వినాలని వెయిట్ చేస్తున్నాము. బేసిక్ గా ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్రలో వస్తూ ఉంటారు సార్, అందుకని ఈసారి నేను రైటర్ రాకేంద్ర మౌళి అని చెప్పాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ రాకేంద్ర మౌళి గారు. అండ్ ఇప్పుడు రాజవర్ధన్ రెడ్డి సార్ కి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము, మాట్లాడవలసిందిగా కోరుతూ. సార్ అందరికీ నమస్కారం అండి. నేను సురేష్ కృష్ణ గారి ఫ్యాన్ అండి. బట్ ఆయన్ని కలిసే అవకాశం నాకు ఎప్పుడు కుదరలేదు. బహుశా దాసరి గారు కూడా ఇక్కడే ఉండి ఉంటారు. దాసరి గారి కాంపౌండ్ లో ఆయనతో భోజనం చేసే భాగ్యం, సార్ తోటి ఆయనతో కూర్చుని గడిపిన కాలం నాకు చాలా బాగా గుర్తు. అప్పుడు నేను సాటిస్ఫై అయ్యాను, సురేష్ కృష్ణ గారిని ఈ విధంగా నేను కలుసుకున్నానని. అక్కడే రాజేంద్ర కుమార్ గారు, మేమంతా ఆయన దగ్గరే ఉండేవాళ్ళం. ఆ టైంలో సురేష్ కృష్ణ గారు, నాకు తెలియదు సురేష్ కృష్ణ గారు గురువు గారి దగ్గర చేశారన్న విషయం గురువు గారు చెప్పారు. నాకు చాలా ఆనందపడ్డాం.
అలాగే సాయిబాబా గురించి వినటమే కానీ నేను ఎప్పుడు చదవలేదు. అది రాజేంద్ర కుమార్ గారి వల్ల జరిగింది. ఆయన కోడి రామకృష్ణ గారు వాళ్ళు కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన రీసెర్చ్ చేశారండి. ఆయన పుట్టపర్తి నా ఉద్దేశం ఒక 1000 సార్లు ఉంటారేమో. అప్పుడు ఆ బుక్స్ తీసుకురావటం, కొన్ని పుస్తకాలు నేను తీసుకుని నేను చదివిస్తాను సార్ అని చెప్పి తీసుకోవటం, అది చదివిన తర్వాత నేను ఆ మహానుభావుడు యొక్క చేసిన పనులు మహిమలు చూసి నేను ఆయనకి భక్తుడిని అవటం జరిగింది. అటువంటి సినిమాలో సరదాగా మనం కూడా టెక్నీషియన్ గా చేస్తే బాగుండేని మనసులో ఫీలింగ్ ఉండేది. బట్ ఆయన విన్నాడేమో, ఈ కార్యక్రమానికి పిలిపించాడు నన్ను. ఇది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా ఎంత గొప్పదో రామజోగయ్య గారి పాటలో అర్థమైంది. అలాగే రాజేంద్ర కుమార్ గారు డెఫినెట్ గా ఆయనతోనే కలిసి గత 30 సంవత్సరాల నుంచి కలిసే ఉంటున్నాం కాబట్టి ఆయన ఈ సినిమాకి చాలా బాగా పనిచేసి ఉంటారని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు డైరెక్టర్ వీరశంకర్ సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రేమ కథ, గుడుంబ శంకర్ లాంటి అద్భుతమైన విజయవంతమైన చిత్రాల్ని మనకు అందించిన దర్శకులు వీరశంకర్ గారు, ప్లీజ్. పెద్దలందరూ నమస్కారం. అలాగే మీడియా మిత్రులకు కూడా. సురేష్ కృష్ణ గారు అంటే ఒక ఐకానిక్ డైరెక్టర్, ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ అని గర్వంగా చెప్పుకునే డైరెక్టర్. ఎందుకంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ. సో ఆయన్ని ఆహా సినిమా చేసేటప్పుడు క్లోజ్ గా చూడడం జరిగింది. ఆయన బిహేవియర్ కానీ సెట్స్ మీద ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఒక పొజిషన్ ఉన్నట్టుగా ఉండేది. డైరెక్టర్స్ అంటే ఎలా ఉండాలేమో, ఇంత క్లాస్ గా ఉండాలి, ఆ బిహేవియర్ ఎంత పాలిష్ గా ఉండాలేమో అనిపించేటంత ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. సో ఆయన మొదటి సినిమా సత్య, మేము వెళ్ళిన కొత్తలో 1988 లో రేడియోలో ఒక యాడ్ వచ్చేది. ఏమండా అంటే సత్యాడా అనే ఒక వాయిస్, అది ఆ ప్యాటర్న్ ఆఫ్ పబ్లిసిటీకి అది ఫస్ట్ టైం. అప్పటిదాకా సినిమా పబ్లిసిటీ వేరే విధంగా ఉండేది. సో సత్య వచ్చి అప్పటికే ఒక వెల్ మేడ్ ఫిల్మ్ గా, క్రిటికల్లీ అక్లైమేడ్ ఫిల్మ్ అర్జున్ హిందీ సినిమాకి రీమేక్ అంటే ఫస్ట్ సినిమా చాలా సాహసం, ఒక రీమేక్ సినిమాని ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడం అనేది. కానీ కమల్ గారి గెటప్ ని ఒక సిగ్నేచర్ లాగా దాన్ని ఒక రీమేక్ సినిమాలా కాకుండా చాలా అడాప్ట్ చేసి తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకునే సత్యతో ఒక వెల్ మేడ్ మేకర్ గా ఇమ్మీడియట్ గా తమిళ సినిమా అదంతా హిట్ అయిన తర్వాత తెలుగులో కూడా అందరికి చాలా ఫేవరెట్ సాంగ్. అందులో పర్వాలు కనిగిని వెరగని తరగని చెరగని కవితలు అనే ఒక సాంగ్, ఇప్పటికే మాంటేజ్ సాంగ్ 20వ శతాబ్దం సినిమాలో ఒక మాంటేజ్ సాంగ్ చేయాలనుకున్నప్పుడు అది ఒక ఇన్స్పిరేషన్ గా ఉండింది, ఆ సినిమా రెఫరెన్స్ గా ఉండింది ఆ సాంగ్. అందులో నా ప్రేమ నవపారిజాత నేను కోరేటర్ రామాయణ గారు అది షూట్ చేసాం అప్పట్లో. సో చాలా ఇన్స్పైరింగ్ డైరెక్టర్. సో ఒక హీరోకి ఎలివేషన్స్ ఇవ్వాలన్నా, ఒక ఇన్డెప్త్ ఎమోషనల్ డ్రామా చేయాలన్నా, ఒక రొమాంటిక్ ఫిలిం చేయాలన్నా, ప్రేమ అనే సినిమా అందరికి ఇప్పుడు గుర్తు, హృదయమ్మ, ప్రియతమాన హృదయమ్మ అనే సాంగ్ ఇప్పటికీ రెండర్ అవుతూ ఉంటది. మ్యూజికల్ టేస్ట్ గానీ, అలాగే ఒక మంచి డ్రామాని జనరేట్ చేసే విధంగా కానీ చాలా ఇయర్స్ టుగెదర్ ఒక 40 ఫిల్మ్స్ జర్నీ అంటే ఎంతో మంది ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు ఇప్పుడు లవ్ వాల్ సర్వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని, అంటే డివోషన్ ఈజ్ నథింగ్ బట్ లవ్, లవ్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ అనేది బాబా తెలియజేశారు. అనంతపూర్ లాంటి ఒక డ్రాట్ ఏరియాలో దాహార్తి తీర్చిన బాబు మహానుభావుడైన. అలాగే తెలుగు ప్రాజెక్ట్, తెలుగు గంగ ప్రాజెక్ట్ మెడ్రాస్కి వెళ్ళినప్పుడు ఫండ్స్ లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి 15 TMC ఇస్తామన్న హామీని నెరవేర్చడానికి ఆయన ట్రస్ట్ నుంచి ఆ ఫండ్స్ ఉపయోగపడ్డాయి. అలాగే వైద్యపరంగా ఎవరన్నా లైఫ్ సేవియర్ గా ఆ హాస్పిటల్ గాని, విద్యా బోధన గాని, ఏదో ఒక ప్రేమ అనేది, ఒక భక్తి అనేది, ఒక ప్రేమపూర్వకమైంది, అలాగే అది సర్వీస్ ఓరియంటెడ్ అనేది తెలియజెప్పి ప్రపంచాన్ని తన వైపుకి తీసుకొచ్చిన బాబా సాయిబాబా నేపథ్యంలో ఈ సినిమా చేయడం అనేది, ఏదైతే వాళ్ళు అనుకున్నారో, ఏ ఇంటెన్షన్ తో ఈ సినిమా చేశారో, భక్తి అనేది, ఒక సేవ అనేది, ఆ ఐడియాలజీ, ఆ సందేశం నిజంగా ప్రేక్షకులందరికీ చేరి ఎంతో మంది ఇన్స్పైర్ అవ్వాలి సినిమా ద్వారా. అలాగే సురేష్ కృష్ణ గారు మళ్ళీ కమ్బ్యాక్ అన్నారు. చాలా మంది ఇప్పుడు ఆయన చేస్తూ ఉన్నారు వర్క్స్, సిరీస్ లో కానీ, వెబ్ సిరీస్ కానీ, టీవీలో కూడా ఆయన చేశారు. ప్రతి అవకాశాన్ని ఆయన తన
టాలెంట్ ని చూపించుకోవడానికి అంత లవ్ చేశారు సినిమా అనే ఒక ఎంటర్టైన్మెంట్. దీన్ని నాట్ ఓన్లీ సినిమా, వెబ్ సిరీస్, టీవీ ఫీల్డ్ లో కూడా ఆయన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఎప్పుడు ప్రజల్ని, ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. సో సురేష్ కృష్ణ గారు మళ్ళీ ఈ సినిమా తర్వాత మళ్ళీ మరిన్ని సినిమాలు చేసి మా లాంటి సినీ గర్ల్స్ అందరూ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు సాయి మాధవ్ బుర్రా గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, సురేష్ కృష్ణ గారు ఆయన ఫంక్షన్ లో నేను కూడా ఒక భాగం అవటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. కారణం ఏంటంటే, మామూలుగా మనకి ఒక్కొక్క సినిమా మనం అనుకునేటప్పుడు అండి, తెలుగు సినిమాకి పాతాళ భైరవికి ముందు, పాతాళ భైరవికి తర్వాత అని చెప్పుకుంటాం. అలాగే కొంతకాలం గడిచిన తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, దానికంటే ముందు అడవిరావుడి కంటే ముందు, అడవిరావుడి తర్వాత, తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, శివకి ముందు, శివకి తర్వాత. అలాగా భారతదేశ సినిమాకి భాషకి ముందు, భాషకి తర్వాత. ఎంతమంది ఆ సినిమాని ఫాలో అయ్యి, ఎంతమంది ఆ స్క్రీన్ ప్లేని ఫాలో అయ్యి, ఆత్మని ఫాలో అయ్యి, ఎంతమంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు భారతదేశ వ్యాప్తంగా. ఎంతమంది నిర్మాతలు ఆ ఫార్ములాని ఫాలో అయ్యి నిర్మాతలుగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. వాళ్ళందరి కృతజ్ఞతలు, ఆశీస్సులుగా ఈ సినిమాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. శ్రీకృష్ణ గారు నిజంగా, నేను ఒక రకంగా నాకు ఆయన గురు సమానుడండి. ఎలాగంటే, భాషా సినిమా చూసినప్పుడు నాకు బాగా నచ్చేసింది. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి, నాకు రియల్ గా నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ప్రతిరోజు ఆ సినిమా చూస్తాం. నాకు ఒక రోజు నుండి ఏందమ్మా అంత ప్రతిరోజు చూడాల్సినంత సినిమా ఏంటి, బాగుంది, ఓకే, మరి రోజు చూస్తా, నాకు అంత నచ్చింది. ఏమి నచ్చింది నీకు? ఆ సినిమాలో నగ్మా క్యారెక్టర్ ఏమిటి? రఘువరన్ కూతురు కదా, పొత్తిళ్లలో ఉన్న పాపం తీసుకెళ్లి దేవన్ పెంచాడు కదా. రఘువరన్ జైలుకి వెళ్ళేటప్పుడే రఘువరన్ తో ఫైట్ చేసిన మనిషి కదా రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ అంటే తండ్రి వయసు ఉన్న రజనీకాంత్ తో మళ్ళీ ఈ అమ్మాయి నగ్మా పెరిగి పెద్ద ట్వేట్లు పడుతూ ఉంటే ఏమిటమ్మా ఆ సినిమా, ఏమిటంత నచ్చాల్సిన అవసరం ఉందని అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి ఏందండి, ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నువ్వు రానా ఏంది అంది. అంటే అది రజనీకాంత్ గారు కాబట్టి ఓకే. అప్పుడు నేను నేర్చుకున్నా ఒకే ఒక విషయం ఏమిటంటే, కమర్షియల్ స్క్రీన్ ప్లే అంటే తప్పులు చెయ్యకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చెయ్యటం. ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతారు, ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలియని వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు. పలానా తప్పు నచ్చింది కదా దాన్నే ఫాలో అవుదాం అనుకుంటే ఇక్కడ ఈ తప్పు నచ్చదు, ఆ తప్పు ఇక్కడ ఇంకో చోట నచ్చదు. పలానా చోట ట్రైన్ ఎపిసోడ్ అద్భుతంగా నచ్చింది కదా అని చెప్పి ఈ సినిమాలో కూడా ట్రైన్ ఎపిసోడ్ చేస్తానంటే కుదరదు. ఇలాంటి నచ్చే తప్పులు చేయడమే కమర్షియల్ స్క్రీన్ ప్లే అనేది నేను ఫస్ట్ నేర్చుకుంది సురేష్ కృష్ణ గారు తీసినటువంటి భాష సినిమా చూశాను. అలా నాకే నా గురు సమానం. ఇకపోతే ఇక ఈ సినిమాకి వస్తే సార్, ముఖ్యంగా నిర్మాతలు, ఆయన ఎంత గొప్ప నిర్మాత అంటే ప్రొడ్యూసర్ బై అని కాకుండా డెడికేటెడ్ బై అని వేసుకున్నాడంటేనే ఈ సినిమా డబ్బుల కోసం తీయలేదు అనేది మనకు అర్థమవుతుంది. డబ్బుల కోసం తీయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి సినిమా చేయరండి. డబ్బులు వస్తాయో రావు, ఓకే, వస్తే రావచ్చు, రాకపోయినా పర్వాలేదు. ఈ సినిమా జనానికి చూపించాలి, జనానికి తెలియాలి. ఆ ప్రేమ, సత్యసాయిబాబా ప్రేమ నా వంతుగా నేను 10 మందికి పంచాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉంటే మాత్రమే ఇలాంటి సినిమా చేయగలుగుతారు తప్ప కమర్షియల్ గా ఆలోచిస్తే ఇలాంటి సినిమా చేయరండి. కాబట్టి కమర్షియల్ గా ఆలోచిస్తూ చేసే సినిమాలకి ఇచ్చేటువంటి కోఆపరేషన్ కంటే
ఇలాంటి సినిమాలకి మీడియా మిత్రులు ఇంకొంచెం కోఆపరేషన్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ గా ఆలోచించట్లేదు కాబట్టి మనవంతు మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి సినిమాకి అందరూ చూస్తారండి, ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆస్తికులు నాస్తికులు అనేటువంటి భేదం లేకుండా అందరికీ నచ్చేటువంటి సినిమా అవుతుంది. కారణం ఏమిటంటారండి, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు, దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు ఉంటారు. కానీ దేవుడు ఉండకూడదు అనుకునేవాడు ఎవడు ఉండడు. ఉండకూడదు, దేవుడు ఉండడానికి వీల్లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ఒక శక్తి రావాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ఉంటే బాగుండు అని అనుకుంటారు, కాకపోతే లేరు అని కొంతమంది అనుకుంటారు, లేదు ఉన్నాడు అని కొంతమంది అనుకుంటారు. కాబట్టి ఆ దేవుడు అనే కాన్సెప్ట్ నమ్మిన వాళ్ళు నమ్మకంగా చూస్తారు, నమ్మని వాళ్ళు ఇలాంటిది జరిగితే బాగుండు అనేటువంటి ఒక ఆశా దృక్పథంతో చూస్తారు.